సౌదీయాలో జరిగినటువంటి యథార్థ గాథ. ఇలానే మసీద్ పేష్మాం అన్నాడు. ఈయన ప్రతిరోజు మార్కెట్ నిమిత్తం ఆయన మార్కెట్లో జాబ్ అంటే పని చేస్తారు. ఫజర్ నమాజ్ చదువుకుంటాడు, చదివిస్తాడు, పండితుడు కదా. ఫజర్ నమాజ్ చదివిస్తాడు. జోహర్ నమాజ్ దాకా ఖాళీ అయినా ఎందుకని చెప్పేసి మార్కెట్లో ఏదో చిన్న పని కోసం ఒప్పుకున్నాడు. ఈయన వెళ్ళిపోతాడు. రోజు బస్సు వస్తుంది, బస్సు ఎక్కుతాడు, మసీద్ ముందే బస్సు ఆగుతుంది, మార్కెట్కి వెళ్తుంది, మార్కెట్ దగ్గర పని చేసుకుని మళ్ళీ జోహర్ సమయానికి వచ్చేస్తాడు. అలానే రోజుట్లాగానే బస్సు వచ్చేసింది, బస్సు ఎక్కి వెళ్ళిపోయాడు. తిరిగి మళ్ళీ జోహర్ టైం అవుతుంది, మరి నమాజ్ చదివించాలిగా పండితుడు. ఆయన మళ్ళీ ఆ బస్సు ఎక్కేసాడు. టికెట్ ఏమో ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాము 5 రూపాయలు, ఇక్కడి నుంచి మార్కెట్ దగ్గరే. 10 రూపాయలు ఇచ్చాడు టికెట్ ఇవ్వమని. అతను ఏం చేశాడంటే 5 రూపాయలు తీసుకోకుండా 4.5 తీసుకొని 5.5 రూపాయలు గురుగారికి ఇచ్చాడు. ఉదాహరణ చెప్తాను. అక్కడ మనకి ఫిల్స్లో ఉంటుంది, అంటే చాలా చిన్న చిన్న పైసలు కూడా ఉన్నాయి. ఇప్పటికి కూడా కువైట్, సౌదీయాలో చిన్న చిన్న డబ్బులు కూడా ఉన్నాయి అన్నమాట. సరే ఏం చేశాడంటే ఈయన చూసుకున్నాడు, గురువుగారు కదా పండితుడు. అరే టికెట్ 5 రూపాయలు అయితే నేను 10 రూపాయలు ఇస్తే నాకు 5 రూపాయలే కదా రావాల్సింది, ఈయనింది 5.5 ఇచ్చాడు, 10 రూపాయలు ఎక్కువ ఉంది కదా అనుకున్నాడు. మనసు ఏమంటుందంటే బస్సు డ్రైవరు కండక్టర్ అతనే, బస్సు డ్రైవర్ ఓనర్ కూడా అతనే, కండక్టర్ కూడా అతనే. అంత పెద్ద బస్సు ఉంది, రోజు ఎంతో సంపాదిస్తుంటాడు, 10 రూపాయే కదా, లోన్ జేబులు వేసుకో అంటుంది. నఫ్సు ఎమ్మారా ఉంటుంది కదా, ప్రతి వాడిలో ఉంటుందండో చెడు మనసు. ప్రతి లోన 2 ఉన్నాయి. ఒకటేముందంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక వస్తువు కనపడింది అనుకోండి, ఒకటి అంటుంది ఎవరు చూడట్లేదులే, కానీ చెడు అంతరాత్మని శైతాను ప్రలో పెడుతుంది. ఈయనేమంటున్నాడు అనుకుంటున్నాడంటే 10 రూపాయల కోసం కూడా ఆలోచిస్తారేందా బాబు, అంత పెద్ద బస్సు, రోజు కొన్ని వందలు సంపాదిస్తున్నాడు, ఈ 10 రూపాయలు కూడా ఆయనకి మళ్ళీ తిరిగి ఇచ్చేదేంటి. కానీ పండితుడు, ఇల్ము ఉన్నటువంటి వాడు, అల్లాహ్ యొక్క భయం ఉన్నవాడు, 10 రూపాయలు 10 రూపాయే కదా, నీ సొమ్ము కానప్పుడు 10 రూపాయలు నువ్వు నీ జేబులు వేసుకుంటే అలా అల్లాహ్కేం సమాధానం చెప్తావు. అంతరంగం మార్కెట్లో ఎక్కిన కాడి నుంచి వస్తా ఉన్నాడు, లోనేమో ఫైటింగ్ జరుగుతూ ఉంది. 10 రూపాయలు నీది కాదు, తిరిగి ఇచ్చేసి. 10 రూపాయల గురించి కూడా ఇంతసేపు ఆలోచిస్తున్నావు ఏంటి, లోనేసి. అంత పెద్ద ధనవంతుడు, బస్సు ఉంది, రోజు ఎన్ని సంవత్సరాలు బట్టి ఎక్కుతున్నావు, ఒక్క 5 రూపాయల గురించి ఏంటి ఆలోచిస్తున్నావు. చిన్నగా మసీద్ దగ్గర కూడా వచ్చేసింది, గురువుగారు దిగాలి. కానీ జ్ఞానమే పైసీ సాధించిందండి. ఎందుకంటే పండితుడే, ఒక అజ్ఞానే, పండితుడే. 10 రూపాయని ఈరోజు నువ్వు జేబులో వేసుకుంటే ప్రళయ దిన రోజున ఈ 10 రూపాయల గురించి నువ్వేం సమాధానం చెబుతావు, వారి హక్కును నువ్వు ఎలా కొల్లగొడతావు. 10 రూపాయలు తిరిగి ఇవ్వాల్సిందే. నఫ్సుల్ ముత్మయిన్నా, ఆధిపత్యం చలాయించి, డ్రైవర్ గారు మీరు నాకు ఇందాక టికెట్కి డబ్బులు తిరిగి ఇచ్చేటప్పుడు 10 రూపాయలు ఎక్కువ ఇచ్చారంటే ఇదిగోండి అని చెప్పేసి ఇవ్వబోయాడు. గురుగారు నేను 10 రూపాయలు ఎక్కువ ఇవ్వలేదు, కావాలనే ఇచ్చాను అన్నాడు. ఎందుకయ్యా, నేను ప్రతిరోజు పోతూ ఉన్నాను ఈ మసీదు మీద, కానీ అటువంటి ప్రజలందరినీ చూస్తున్నాను, నమాజులు చదువుతున్నారు, ఉపవాసాలు ఉంటున్నారు, ఇదిగో దేవుడు ఒక్కడేనని చెబుతున్నారు. వీరి యొక్క ఇస్లాంలో ఉన్నటువంటి ఈ నమాజు విధానము, ఆ ఉపవాస విధానము, ఆ జకాతు విధానము నాకు బాగా నచ్చింది. సృష్టికర్త ఒక్కడే అన్నటువంటి విషయం బాగా అర్థమైపోయింది. ఇస్లాం ధర్మం మీద నాకు అభిమానం కలిగింది. కానీ అసలు ఈ ధర్మాన్ని అవలంబించేటువంటి ప్రజలు ఎలా అమానతదారులు అయి ఉంటారో తెలుసుకుందాం అనుకున్నాను. కానీ ఈ ప్రజలందరికంటే ముందుండి నమాజ్ చదివించే ముందు మీ క్యారెక్టర్ ఏంటో తెలుసుకోవాలనుకుని నేను 10 రూపాయలు మీకు ఎక్స్ట్రా ఇచ్చాను, మీకు మర్చిపోయి ఇవ్వలేదు. ఈ 10 రూపాయల విషయంలో కూడా మీరు అల్లాహ్కు భయపడ్డారంటే ఈ ధర్మం సత్యమైనది, నేను నా చేత కలిమా చదివించండి, నేను అప్పుడే అష్హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహ్ వ అష్హదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వ రసూలుహు అని కలిమా చదివి ఇస్లాం స్వీకరించాడు. కానీ పేష్మాం గారు బస్సు దిగిన తర్వాత గుండె భారం అయిపోయింది. అడుగులు పడటం వల్ల చేతులు ఎత్తి ఒకటే దువా చేశాడు, అల్లా ఈ 10 రూపాయల కోసం, ఈ 10 రూపాయల కోసం నీ ధర్మాన్ని ఈ నీచుడు తాకట్టు పెట్టేవాడేనయ్యా, తిరిగి ఇవ్వకపోతే జీవితం మొత్తం. ముస్లింలు ఇలాంటి వాళ్ళు, వాళ్ళ నాయకుడే 10 రూపాయల విషయంలో ఖియానత్కు పాల్పడ్డాడు, ఈ ధర్మం ఎలాంటిది అని చెప్పి జీవితం మొత్తం దూరం అయ్యేవాడు ధర్మానికి. ఒక చిన్న మాట అండి, ఎవరికి చెప్పాక అని చెప్తే కూడా ఊరు మొత్తం చెప్పేస్తున్నాడు. సోదరులారా, ఈరోజు మన జీవితాల్లో ఎలాంటి ఉందో ఒక్కసారి ఎవరికి వాళ్ళు ఆలోచించండి. ఎంతవరకు మన దగ్గర అమానత ఉంది,